హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ అఫీషియల్ 1 2 3 4. ఈరోజు నేను ఆనియన్ లేకుండా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపెట్టబోతున్నాను. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసి అలాగే కొద్దిగా లెగ్ పీసెస్కి కానీ పెద్ద పెద్ద పీసెస్కి ఘాట్లు పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనకి ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే అందులో కంపల్సరీగా ఆయిల్ ఉండాలి కాబట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక 2 సైజుల చిన్న నిమ్మకాయలని పిండేసుకున్నాను. అందులో లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను. ఇందులో ఇత్తులు పడకుండా వేసుకోవాలి. ఆ ఇత్తులు పడ్డాయంటే ఇంకా బిర్యానీ మొత్తం చేదుగానే ఉంటుంది. ఎందుకంటే నిమ్మకాయ విత్తనాలు అనేవి చేదుగా ఉంటాయి కాబట్టి చూసి ఆ విత్తనాలు తీసేసి ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు మనం ఏదైతే మసాలాలు కానీ పెరుగు కానీ ఆయిల్ కానీ ఇవన్నీ వేసుకున్నామో అవంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ అన్నిటికీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక సెట్ చేసుకొని అందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి కూడా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అవి కూడా పీసెస్కి అన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకొని మంచిగా వీటిలన్నీ పీసెస్ అన్నీ ఒక ప్లేస్ అంటే సేమ్ వీటిలన్నీ సెట్ చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసి ఒక మూత పెట్టేసి సైడ్కి పెట్టాలి. ఇది ఒక ½ అన్ అవర్ వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని అందులోకి మనము బగారా మసాలా ఉంటుంది కదా, బగారా ఆకు, సాజీరా, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు, అవన్నీ ఇలాచీలు ఇవన్నీ వేసుకోవాలి. అవి కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అవి కొద్దిగా చిటపటలాడుతుంటే ఏం చేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మనము కరివేపాకు పుదీనా ఇందులో ఎక్కువ వేసుకుంటే మంచి అరోమా వస్తుంది కాబట్టి నేనైతే ఎక్కువనే వేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రీన్గా కూడా కనపడుతుంది. అందుకని నేను కరివేపాకు పుదీనా ఎక్కువ వేసుకున్నాను. ఇందులో ఎక్కువ అంటే పుదీనానే ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మనము ఏదైతే బగారాకి చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. బగారా ప్రాసెస్ తెలిసిన వాళ్ళు బగారా ప్రాసెస్ ఏదండి, లేదంటే నా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా వాటర్ నేను ఎన్ని తీసుకున్నానంటే రైస్కి సరిపడా తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ 1 kg రైస్ కుక్ చేసుకుంటున్నాను అనమాట. 1 kg రైస్కి నేను ఎక్కువ నీళ్ళే పోసుకున్నాను అనమాట. బాస్మతి రైస్ అనమాట. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అంటే అది కొంచెం నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు అందులో కూడా కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ చికెన్ మసాలాలో వేసుకున్నప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం, అలాగే ఈ బగారా రైస్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనము నీళ్ళు మరుగుతుంటే ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ మంచిగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఒక 1 అవర్ లేదా ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్. ఇప్పుడు మనకి వాటర్ హీట్ అయింది కదా, హీట్ అయిన తర్వాత ఏదైతే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నామో బాస్మతి రైస్ అది ఇందులో వేసేసుకోవాలి. ఈ మరిగే నీటిలో వేసేసుకోవాలి. ఈ మరిగే నీటిలో వేసుకున్న తర్వాత మనము ఆల్మోస్ట్ ఒక 60 to 70% ఉడకనివ్వాలి. ఇప్పుడు చక్కగా కలిపేసుకొని
మొత్తం రైస్కి కూడా మనం ఏవైతే వేసుకున్నామో మసాలాలు, బిర్యానీ మసాలాలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అవన్నీ రైస్కి అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పొంగు అనేది వస్తుందన్నమాట. ఒక 10-15 మినిట్స్ అవుతే పొంగు అనేది వస్తుంది. ఆ పొంగు వచ్చినప్పుడు కూడా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే ఏంటంటే అంటే రైస్ అనేది కొద్దిగా ఉడుకుతుంది, కొద్దిగా ఉడకదు. కాబట్టి మనము బగారా రైస్ చేసుకున్నప్పుడు కనీసం ఒక 2-3 టైమ్స్ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా రైస్ అనేది ఉడుకుతుంది. రైస్ ఒక 70%, 60 లేదా 70% ఉడికే వరకు వెయిట్ చేసి, ఉడికిన తర్వాత మొత్తం స్ట్రైనర్తోని జస్ట్ రైస్ మాత్రమే తీసుకొని మనం ఇప్పటి వరకు ఏదైతే మసాలా మిక్స్ చేసి పెట్టుకున్నామో చికెన్ అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ ఏదైతే స్ట్రైనర్ ఉంటుందో దాంతో మొత్తం వాటర్ రాకుండా జస్ట్ రైస్ మాత్రమే వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాను, అలాగే 1.5 kg చికెన్ తీసుకున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, అలా మొత్తం రైస్ అంతా వేసేసుకొని ఈక్వల్గా చేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 45 మినిట్స్ వరకు మీడియం టు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ బరువు కోసం అని చెప్పి వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి రైతా కావాలి కదా, నేను పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని అందులో ఉల్లిపాయలు, అలాగే తగిన ఉప్పు, ఇంకా కొత్తిమీర వేసుకొని నేను రైతా రెడీ చేసుకున్నాను. పల్చగా కాదు, అలా అని చిక్కగా కాదు, మీడియంలో చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఫ్రెండ్స్, అన్నం చాలా పొడిలాడుతూ ఉడికిపోయింది మొత్తం మంచిగా. చూసారా ఎంత పొడిగా ఉందో రైస్. అలా ఇప్పుడు నేను చేయితో కూడా మీకు పట్టుకొని చూపెడతాను. చూడండి, చాలా వేడి ఉంది, కాకపోతే మీకు చూపెట్టడానికి కోసం నేను చేయితో చూపెట్టాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేస్తే అంతే, వేడి చికెన్ బిర్యానీ రెడీ. అది కూడా నేను ఇందులో ఇంత కూడా ఆనియన్ యూస్ చేయలేదు. చూసారా, బగారాలో ఆనియన్ యూస్ చేయలేదు. చాలామంది ఆనియన్ సపరేట్గా ఫ్రై చేసి పైన వేసుకుంటారు టేస్ట్ కోసం అని. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, రైస్ కూడా పొడిగా ఉంది, అలాగే చికెన్ కూడా మంచిగా ఉడికింది. సైడ్ కోసం రైతా, ఇంకా ఆనియన్స్, ఇంకా లెమన్ పెట్టుకొని తినేయడమే. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.